This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం అటెండర్ నుంచి ఏఏఓ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల వరకు ఎంపిక చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి కూడా మినిమం 10th క్లాస్ నుంచి ఏదైనా డిగ్రీ లేదా పీజీ చేసిన వాళ్ళ వరకు కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నవి. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 60,000కి పైగానే జీతం అయితే పొందొచ్చు. బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రామీణ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికైతే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. తెలుగు అయితే ఖచ్చితంగా రావాలి. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 25,000 వరకు జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఈ డీటెయిల్ వీడియో కూడా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ ఎయిమ్స్ వాళ్ళైతే నాన్ ఫ్యాకల్టీ విభాగంలో వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు 2025 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా ఈ aims.gorakhpur.edu.inలోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి ఎయిమ్స్ అనమాట. ఎయిమ్స్లో నాన్ ఫ్యాకల్టీ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మీకు 10th వాళ్ళకు ఉన్నవి, 12th వాళ్ళకు ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకు ఉన్నాయి, బీఎస్సీ వాళ్ళకు ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి, పీజీ వాళ్ళకు కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నవి. సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం స్టార్టింగ్లోనే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC ప్రకారం లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు శాలరీస్ అయితే ఇస్తారు. అప్లికేషన్ కూడా మీరు ఆన్లైన్లోనే చేసుకోవాలని మళ్ళీ చెప్తున్నాను. ఇదే వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని. వేకెన్సీ డీటెయిల్స్ అంటే మీకు గ్రూప్ల వైజ్గా డివైడ్ చేశారు. ఇందులో గ్రూప్ ఏ వేకెన్సీస్ ఉన్నవి, గ్రూప్ బి వేకెన్సీస్ ఉన్నవి, గ్రూప్ సి వేకెన్సీస్ ఉన్నాయి. మీకు ఇక్కడ వేకెన్సీస్ని లిస్ట్ కూడా ఇచ్చారు. సో ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. మీకు అటెండెంట్ అని చెప్పి, రికార్డు టెక్నీషియన్ అని చెప్పి, ఫార్మసిస్ట్ అని చెప్పి, థియేటర్ అసిస్టెంట్ అని చెప్పి, టెక్నీషియన్ అని చెప్పి ఇలా రకరకాల వేకెన్సీస్ ఉన్నాయి. స్టోర్ కీపర్ వేకెన్సీస్ ఉన్నాయి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వేకెన్సీస్ ఉన్నాయి, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేకెన్సీ ఉన్నాయి, ట్యూటర్ ఇంకా క్లినికల్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పి ఇలా రకరకాల చాలా వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ సి 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. శాలరీ డీటెయిల్స్ చూడండి. సెలెక్ట్ అయితే మాత్రం ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC ప్రకారం శాలరీస్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ 1 వేకెన్సీస్కి అయితే 18,000 నుంచి 56,900 శాలరీస్ ఉంటుంది. లెవెల్ 4కి అయితేనేమో 25,500 నుంచి 81,100 శాలరీ ఉంటుంది. లెవెల్ 5 ప్రకారం అయితే 29,200 నుంచి 92,300 శాలరీ ఉంటుంది. లెవెల్ 6 ప్రకారం అయితే 35,400 నుంచి 1,12,400 శాలరీ బేసిక్ పేలో ఇవన్నీ. అండ్ లెవెల్ 7 ప్రకారం అయితే 44,900 నుంచి 1,42,400. లెవెల్ 10 అయితేనేమో బేసిక్ పేనే 56,100 నుంచి 1,77,500. ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కింది ప్రకారం అలవెన్సెస్ అడిషనల్గా చాలా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. పోస్ట్ల వారీగా క్వాలిఫికేషన్ చాలా వేరియేషన్ ఉంటుంది. ఈ సపోర్టింగ్ స్టాఫ్ లెవెల్ వేకెన్సీస్కి అయితే 10th లేదా 12th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఏజ్ లిమిట్స్ కూడా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్. ఇది జనరల్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఈ అడ్మిన్ కానీ ఫైనాన్స్ వేకెన్సీ లెవెల్ వేకెన్సీస్కి అయితే డిగ్రీ లేదా కామర్స్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. టెక్నికల్ ఇంకా ల్యాబ్ పోస్టులకి అయితే బీఎస్సీ లేదా డిప్లొమా ఇన్ రిలవెంట్ ఫీల్డ్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత ట్యూటర్ ఇంకా క్లినికల్ ఇన్స్ట్రక్టర్ వేకెన్సీస్కి అయితే బీఎస్సీ నర్సింగ్తో పాటు 3 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీటికి 50 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ అడుగుతుంటారు. మీరు డీటెయిల్ క్వాలిఫికేషన్ పోస్ట్ల వారీగా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ PDF ఉంటుంది. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకోండి. మీకు ఈ క్వాలిఫికేషన్స్తో పాటు
డిజైరబుల్స్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే అడ్వాంటేజ్ అవుతుంది. ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప కంపల్సరీ ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. ఓన్లీ ఈ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ అది కూడా ట్యూటర్ లేదా క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ వేకెన్సీస్ అడుగుతున్నారు. మిగతా వేకెన్సీస్‌కి అయితే కంపల్సరీ ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు కాబట్టి మీరు ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పోస్ట్‌లకు గానీ, ఇలాంటి క్వాలిఫికేషన్స్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇచ్చిన ఏజ్ లిమిట్స్ అనేది అంటే 50 గానీ, 35 గానీ, 30 గానీ, 27 ఇయర్స్ అనేది అది మాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఇలా కేటగిరీ వైజ్‌గా ఏజ్‌లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఆన్‌లైన్‌లోనే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు డీబీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్‌గా ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. మీకు టోటల్ 1.5 అవర్ 90 మినిట్స్ డ్యూరేషన్ తోటి ఉంటుంది. మీకు రీజనింగ్ నుంచి 10 క్వెషన్స్ 10 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వెషన్స్ 10 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 15 క్వెషన్స్ 15 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 15 క్వెషన్స్ 15 మార్క్స్, సబ్జెక్ట్ రిలవెంట్ సబ్జెక్ట్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్, ఇలా టోటల్ మీకు ఈ 90 మినిట్స్ డ్యూరేషన్లో సీబీటీ కండక్ట్ చేసి దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్తో సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ చూడండి. నోటిఫికేషన్ మీకు యాక్చువల్గా 1 నవంబర్ 2025 రోజు రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా 1 నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 30th నవంబర్ వరకు ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ డేట్ అయిపోయే కంటే ముందే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఎగ్జామ్ డేట్స్ అయితే అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్లై చేసుకున్నాక చెక్ చేస్తూ ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది, చెక్ చేస్తూ ఉండండి. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో 1416 రూపీస్ ఉంటుంది. జనరల్ ఓబీసీ వాళ్ళకంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకైతేనేమో 1770 రూపీస్ ఇంక్లూడింగ్ జీఎస్టీతో కలిపి అప్లికేషన్ ఫీ అనమాట. అప్లికేషన్ ఫీ అయితే మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి. అప్లికేషన్ చేసుకునేటప్పుడు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎయిమ్స్ వాళ్ళు ఛార్జ్ చేసిన అఫీషియల్ అప్లికేషన్ ఫీ అనమాట. ఇది మీరు బయట మాత్రం ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ నేను చెప్తాను చూడండి, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్కి మీరు ఈ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత అందులో అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయాలి. మీకు డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదంటే రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడి దగ్గర లాగిన్ అయిపోయినాక కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది, ఫోటో, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ అవి కూడా అప్లోడ్ చేశాక మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. పే చేశాక సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ibpsreg.ibps.in అని చెప్పి ఇందులో ఏం చేయాలంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ లేదనుకో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచరు, తర్వాత మీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అవన్నీ ఇవ్వాలి. ఒకసారి ప్రివ్యూ చేసుకోవాలి ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నా లేదా అని చెప్పి. తర్వాత ఇక్కడ అప్లోడ్స్ దగ్గర లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అవి అడుగుతుంది. లాస్ట్కి కేటగిరీని బట్టి పేమెంట్ వస్తుంది. ఆ పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ లాగిన్ దగ్గరికి వచ్చి కూడా అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ దగ్గర డైరెక్ట్ మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తున్న ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వేరియస్ నాన్ ఫ్యాకల్టీ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇనిషియల్గా మీకు ఇక్కడ గోరఖ్పూర్లోనే పోస్టింగ్ ఉన్నా సరే ఫర్దర్గా మీరు ఈ ఎయిమ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కాబట్టి మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. కాబట్టి మీకు కనుక మంచి ఇంట్రెస్ట్ ఉండి ఎయిమ్స్లో ఇలాంటి పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.